కూడా దేవుని సన్నిధికి వస్తున్నప్పటికీ కూడా, దేవుని వెంబడిస్తున్నప్పటికీ కూడా, దేవునికి వాళ్ళకి తెలియకుండానే దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అలా జరగటం వల్ల ఎవరు నష్టపోతారు? ఎవరైతే దేవునికి దూరం అయ్యారో వాళ్ళే నష్టపోతారు. ఇప్పుడు మనం చూసాం కదా, ఎవరైతే దేవునికి దూరం అయ్యారో వాళ్ళే నష్టపోయారు. ఎప్పుడైతే నయోమి తన తప్పు తను తెలుసుకొని మరలా బెత్లెహేముకి వచ్చిందో ఏమైంది? ఆమెకి మళ్ళీ ఆశీర్వాదం వచ్చింది. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు మరలా తండ్రి దగ్గరికి వచ్చాడో, ఆ తండ్రి ఏం చేశాడు? మరలా ఆ వ్యక్తికి నూతన వస్త్రాలు ఇచ్చి, మళ్ళీ ఒంగరునిచ్చి, అంటే అధికారాలు ఇచ్చి, మళ్ళీ ఆ వ్యక్తికి ఘనతను ఇచ్చాడు. దేనికి అంటే వారి తప్పు వాళ్ళు తెలుసుకొని మరలా దేవుని దగ్గరికి రావడం వలన దేవుడు వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాన్ని చెయ్యగలిగాడు. ఈరోజు మనం కూడా ఎక్కడ దేవునికి దూరం అవుతున్నామా, ఏ విషయాల్లో దేవునికి మనం దూరంగా ఉంటున్నాం చూసుకొని మనం తప్పు తెలుసుకొని